ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అనేది మారింది. ఏపీ డిప్లొమా స్టూడెంట్స్‌కి జీవితాల్లో ఏమైనా మారేదానికి అవకాశం ఉంటుందా అనేసి ఇప్పుడు మనమైతే పోరాడే విషయంలో అయితే తెలిసిపోతుందనమాట. సో, గత 4, 5 సంవత్సరాల నుంచి ఈవెన్ బీఎస్‌డీ తెలుగు టెక్ ఛానల్ గూడా ఎస్బిటెట్ గవర్నమెంట్‌ని రిక్వెస్టింగ్ చాలా రోజుల నుంచి అయితే చేస్తుంది ఒక విషయం పైన. అదేంటంటే 3 సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ కోసం. 2020లో మనకి తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన డిప్లొమా స్టూడెంట్స్ అందరికి కూడా 3 బ్యాక్‌లాగ్స్ అనేటివి వదులుకునేదానికి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్ మాకు ఇప్పించండి, ఒక 5, 6 సబ్జెక్టులు వద్దు, జస్ట్ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఇప్పించండి. ఏపీ గవర్నమెంట్ కూడా డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దండి. లైక్ వాళ్ళు అక్కడికి మేము ఫినిష్ చేసుకోలేకపోతున్నాము అంటే ఒక రీజన్ అనేది ఉంటుంది. కనీసం వాళ్ళు ఆ యొక్క డిప్లొమా ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తే వాళ్ళు డిప్లొమా డిగ్రీ ఉన్నా కూడా ఏదో ఒక చిన్న ఉద్యోగంలోకైనా వెళ్ళిపోవచ్చు. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఆ 3 సబ్జెక్ట్స్ ఇచ్చేదాని బదులు అలాంటప్పుడు లైక్ దాన్ని అడిగే బదులు డిప్లొమా చేయడం ఎందుకు అనేసి. ఏదో ఒక చిన్న ఆశ, మనిషికి అన్నాక ఆశ లేనిది ఎవ్వరికీ ఉండదు, ఓకేనా. ఆశ వల్ల ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ప్రతి ఒక్కరు డిప్లొమా స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఇన్ని సంవత్సరాలకు కూడా డిప్లొమా కంప్లీట్ చేయలేకపోతున్నారంటే ద మెయిన్ రీజన్ వాళ్ళకున్న స్ట్రగుల్స్. సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకున్న టాలెంట్ బట్టి, ఓకేనా. దానికోసం లైక్ ఎస్బిటెట్ని చాలా వరకు అయితే గవర్నమెంట్ కూడా లైక్ అడుగుతూ ఉన్నాము. బట్ ఇప్పటికీ స్టిల్ ఎటువంటి అప్డేట్ అనేది లేదు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాము. ఏపీ గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కాబట్టి లాస్ట్ 5 ఇయర్స్ చాలా పోరాడాం మనము 2020 నుంచి. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఏం మాత్రం కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే గవర్నెన్స్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. బట్ ఇప్పటికీ లేక మీరు అందరూ కూడా గమనించినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 2023లో నేను ఒక వీడియో చేశాను. అది ఎవరికంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి లెటర్ అనేది పాస్ చేయడం కోసము. బట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేకపోవడంతో మన పైన ఎక్కువగా పెట్టేదానికి అవకాశం లేదు. ప్రెజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఏదో ఒక చిన్న ఆశ ఈ యొక్క పోరాటం అనేది ఫలిస్తుంది అనేసి. నాతో పాటు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో దయచేసి మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. మీ తరపున నా వాయిస్ అనేది నేను రేస్ చేస్తాను. నా వాయిస్ని 10 మందికి తెలిసేలా చేయండి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారా, ఇంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్ కోసం ఎగ్జామ్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా అనేసి కనీసం తెలియజేయాలి మనం, ఓకేనా. ఇది స్టెప్ 1 వీడియో. ఇది నేను నాన్ స్టాప్గా ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నాతో పాటు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకునే పోరాటంలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన ఛానల్ని అయితే వదిలిపెట్టకుండా కంటిన్యూస్ సపోర్ట్ అనేది నాకు కావాలి. అప్పుడే నేను చేయగలుగుతాను ఏదైనా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, ఓకేనా. ఇక్కడ గవర్నమెంట్తో ఫైటింగ్ చేయట్లేదు, మనం గవర్నమెంట్ని రిక్వెస్టింగ్ చేసుకుంటున్నాం. ఎంత రిక్వెస్ట్ అంటే అది ఇంకా 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, కంటిన్యూయస్గా మనమైతే మన వాయిస్ వాళ్ళకి వినపడేంత వరకు మనమైతే గట్టిగా అరుద్దాం, ఓకేనా. డూ ఇట్ గైస్. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వైరల్ చేయండి, అప్పుడే మనకు రిజల్ట్ అనేది దొరుకుతుంది, ఓకేనా. నేను ఇంకా ట్విట్టర్లో కూడా స్టార్ట్ చేస్తాను, వాళ్ళని ట్యాగ్ చేసి మన ఏదైతే వీడియోస్ ఇక్కడ చేస్తున్నామో ఆ వీడియోస్ని నేను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తాను. దెన్ వాళ్ళకి అట్లీస్ట్ కనపడుతుంది మన ఎఫర్ట్స్ ఏంటివి ఏమనేసి, ఓకేనా. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి మనము ర్యాగింగ్ చేసేదానికి టైం ఉంది ఇంకా. అది చేసే టైంలో చేద్దాం, ఇప్పుడైతే కాదు, ఓకేనా. ఫస్ట్ మనం ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డూ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.